హలో ఎవరివన్, ఈరోజు మన జావా ప్రోగ్రామింగ్ లో స్విచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్ లో మనం మాట్లాడుకున్నాం కంట్రోల్ స్టేట్మెంట్ గురించి. కంట్రోల్ స్టేట్మెంట్ లో మనం 3 టైప్స్ అని చెప్పుకున్నాక, ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ లో మనకి ఇట్ కంటెంట్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాక, ఫస్ట్ వన్ కి వచ్చేటప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ కి వచ్చేటప్పుడు స్విచ్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. టుడే మన క్లాస్ లో మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. What is mean by switch statement? Instead of writing many if else statements, you can use the switch statement. The switch statement select one of many code block of to execute. అంటే మనం ఎక్కువగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉపయోగించుకున్న కన్నా ఒక సింగిల్ గా స్విచ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఉపయోగించుకున్నామో మెనీ బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఉన్న వాటిలో మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. మన సింటాక్స్ వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసేటప్పటికి స్విచ్ ఎక్స్ప్రెషన్, ఇట్ కంటైన్స్ case X contains block of code, another one case Y, it contains block of code, another if in case there is no expression match, it contains default. For example, how they work. The switch expression is evaluated once. Present ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ లో మనం ఏదైతే ఒక వాల్యూ ఏదైతే అసైన్ చేసామో, వాల్యూ అయితే ఏదైతే ఇచ్చుకున్నామో అది ఎవాల్యుయేట్ చేస్తుంది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ కంపేర్డ్ విత్ ద వాల్యూ ఆఫ్ ద కేస్. ఏదైతే మనం వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్ లో ఇచ్చుకున్న వాల్యూని ఏదైతే మనం కేసెస్ ఇచ్చుకున్నామో ఆ కేసెస్ లో ప్రతి కేసు నుంచి చెక్ చేసుకుంటది. ఇఫ్ దేర్ ఈస్ మ్యాచ్ అంటే ఇన్ కేస్ మ్యాచ్ అయితే అందులో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విచ్ ఎక్స్ అని ఇచ్చుకుంటే ఆ ఏదైతే మనం ఎక్స్ అనేది వాల్యూ అసైన్ చేసుకున్న స్విచ్ కేసులో ఆ కేసులో ఉన్న ఎక్స్ కేసులో ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్నదో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ద బ్రేక్ అండ్ డిఫాల్ట్ కీవర్డ్స్ ఆర్ ఆప్షనల్ అండ్ విల్ బి డిస్క్రైబ్డ్ ఇన్ లెటర్. తర్వాత మనం నేర్చుకుందాం వాటి గురించి. మన ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం స్విచ్ లో వాల్యూ ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో, ఇఫ్ ఇన్ కేస్ 1 లో కానీ అది మ్యాచ్ అయితే అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఏదైతే కంప్లీట్ గా ఆ కేసులో ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ కేసు నుంచి టెర్మినేట్ అయిపోతుంది. ఇట్ మీన్స్ బ్రేక్. అందువల్ల మనం బ్రేక్ అనేది ఉపయోగిస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎక్స్ప్రెషన్ కానీ కేసు 1 కి మ్యాచ్ కాకపోతే అప్పుడు కేసు 2 కానీ సెలెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కేస్ 2 కానీ మ్యాచ్ అవుతుందో అందులో బ్లాక్ ఆఫ్ ఏదైతే కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఎప్పుడైతే ఈ బ్లాక్ కేస్ 2 లో ఉన్న కోడ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంప్లీట్ గా బయటకి టెర్మినేట్ అయిపోతుంది. సో అలాగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే అన్ని విధాలుగా మనకి చెక్ చేసుకుంటది. ఇఫ్ ఇన్ కేస్ ఎంత కేసు కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో ఎంత కేసులో ఉన్న బ్లాక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ ఈ కేసెస్ లో కానీ మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ గా ఇచ్చిన ఏదైతే మన స్టేట్మెంట్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ కీవర్డ్ అనేది ఇది రిజర్వ్ కీవర్డ్. ఎందుకు మనం బ్రేక్ కీవర్డ్ ఉపయోగిస్తున్నాం అంటే ఎప్పుడైతే వెన్ జావా రీచెస్ ఏ బ్రేక్ కీవర్డ్ ఇట్ బ్రేక్స్ అవుట్ ఆఫ్ ద స్విచ్ బ్లాక్. అంటే ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో ఎక్స్ప్రెషన్ కి ఆ వాల్యూ అనేది దేనికైతే కేసుకి మ్యాచ్ అవుతుందో కంప్లీట్ గా ఆ కేసులో ఉన్న కోడ్ మొత్తం బ్లాక్ లో ఉన్న ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ లూప్ నుంచి టెర్మినేట్ అవుతుంది. అందువల్ల మన బ్రేక్ అనేది కీవర్డ్ అని ఉపయోగిస్తాం. అందుకే సో హియర్ చెప్పండి, దిస్ విల్ బి స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ మోర్ కోడ్ అండ్ కేస్ టెస్టింగ్ ఇన్సైడ్ ద బ్లాక్. ఓకే, when a match is found, the job is done. It's a time for a break. There is no need for more testing అని చెప్పుకున్నమాట. ఇప్పుడే కానీ మాట్లాడుకున్నాం వాటి గురించి. డిఫాల్ట్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? డిఫాల్ట్ కీవర్డ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ లో ఇచ్చిన వాల్యూ ఉందో ఆ కీస్ ఏదైతే వాల్యూ ఆ కేసెస్ కి ఏదైతే మ్యాచ్ కాకపోతే అప్పుడు డిఫాల్ట్ గా అది వాల్యూ ఏదైతే మనం ఇచ్చామో డిఫాల్ట్ గా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో మనకి అది చూపిస్తుంది. ద డిఫాల్ట్ కీవర్డ్స్ స్పెసిఫైస్ సమ్ కోడ్ టు రన్ ఇఫ్ దేర్ ఇస్ నో కేస్ మ్యాచ్. అదే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ మ్యాచ్ కాకపోతే అది డిఫాల్ట్ గా మన స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది. అందువల్ల మన డిఫాల్ట్ కీవర్డ్ అనేది ఉపయోగిస్తున్నాం. మనం ఇప్పుడు కోడ్ అనేది రన్ చేసి చూద్దాం ఎలా స్విచ్ కేసు అనేది పనిచేస్తుంది. ఈ క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా మనం స్టార్టింగ్ వర్డ్ అనేది క్యాపిటల్ వర్డ్ తో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ రిజల్ట్ ఉన్న కీవర్డ్స్ మాత్రం వినియోగించకూడదు.
ఇట్ మీన్స్ ఉపయోగించకూడదు. సో హియర్ మనకి క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ క్లాస్ లో మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ మెథడ్.